5 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్. లిస్ట్‌లో 2 డైరెక్ట్ తెలుగు సినిమాలు అండ్ మిగతా 3 డబ్బింగ్ సినిమాలున్నాయి. అండ్ ఆ 3 కూడా తెలుగులో అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఓటీటీలో సినిమాలు చాలానే వచ్చినాయి. బట్ నాకు బెస్ట్ అనిపించిన 5 ఫిల్టర్ చేసి మీకు రికమెండ్ చేయబోతున్నా. మరి ఇంకా లేట్ చేయకుండా సినిమాలేంటో చూద్దాం. నంబర్ 1 ముత్తయ్య. యాక్చువల్‌గా ఇది ఇండిపెండెంట్ సినిమాలాగా స్టార్ట్ చేశారు. బట్ కాంటెంట్ చాలా ఆర్గానిక్‌గా ఉండడం వల్ల సినిమా రిలీజ్ కన్నా ముందే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రీమియర్ అయింది. అండ్ అక్కడ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. సినిమాలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి గారు ఇందులో టైటిల్ రోల్ ప్లే చేశారు. సో స్టోరీ ఏంటంటే ముత్తయ్యకి ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఉంటాయి. తనకి ఎప్పటి నుంచో యాక్టర్ అవ్వాలని కోరిక, కానీ ఆ కోరిక తీరదు. బట్ స్టిల్ తన ఏజ్ 70 ఇయర్స్ అయినా కూడా ఎలాగైనా సరే యాక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరి ఫైనల్గా యాక్టర్ అయ్యాడా లేదనే సినిమాలో చూడాలి. ఏదైనా సాధించాలి అంటే ఏజ్తో పని లేదు అని చెప్పే సినిమాలు చాలానే వచ్చినాయి. లైక్ నానిగారి జెర్సీ. సేమ్ ఈ సినిమాలో కూడా ప్లాట్ అదే. కానీ ఈ సినిమా ఎందుకు రిఫ్రెషింగ్గా అనిపిస్తుందంటే ఒక ముసలోడికి డ్రీమ్ ఉండడం, అది కూడా చిన్న విలేజ్లో. ఎక్కడా కూడా చూస్తున్నంతసేపు సినిమాలా అనిపించదు. అంత న్యాచురల్గా ఉంటుంది మేకింగ్. స్టోరీ నరేషన్ స్లోగానే ఉంటుంది, బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమాలో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, బట్ స్టిల్ ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి మంచి మోటివేషన్ ఇస్తుంది సినిమా అయితే. మెయిన్గా నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్. సో మిస్ అవ్వకుండా ఈ బ్యూటిఫుల్ డ్రామాను చూసేయండి. ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 2 మ్యాడ్ స్క్వేర్. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మ్యాడ్కి సీక్వెల్ ఇది. స్టోరీ కానీ లాజిక్స్ కానీ ఏముండవు సినిమాలో, జస్ట్ కామెడీ అంతే. మేకర్స్ కూడా క్లియర్గా అదే చెప్పారు. సో మ్యాడ్ సినిమా గట్టిగా హిట్ అవ్వడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది మ్యాడ్ స్క్వేర్. బట్ మ్యాడ్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రాలేదు. బట్ స్టిల్ కామెడీ అయితే బాగానే ఉంటుంది. స్టోరీ ఏంటంటే డిడి, అశోక్, మనోజ్ ఈ ముగ్గురు కలిసి లడ్డు పెళ్లికి వెళ్తారు. కానీ అక్కడ వీళ్ళు చేసే పెంటకి లడ్డు లైఫ్ మొత్తం మారిపోతుంది. మరి ఏంటి ఆ పెంట అనే సినిమాలో చూడాలి. ఇందాక చెప్పినట్టు సినిమాలో స్టోరీ కానీ లాజిక్స్ కానీ ఏముండవు. ఒకవేళ ఈ 2 పాయింట్స్ పట్టించుకోకుండా సినిమా చూస్తే నచ్చుతుంది. బట్ కామెడీ కూడా మరీ సిచ్యువేషనల్ కామెడీలా ఉండదు. కానీ డీడీ, లడ్డు అండ్ లడ్డు ఫాదర్ వల్ల నవ్వొస్తుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో స్టోరీ గోవాకి షిఫ్ట్ అయ్యాక మస్తు అనిపిస్తుంది. అక్కడ కామెడీ బాగుంటుంది. బట్ పర్సనల్గా నాకైతే ఫస్ట్ పార్టే బెటర్ అనిపించింది కామెడీ పరంగా కూడా. కానీ చూడొచ్చు ఒకసారి సినిమా, నవ్వుకోవచ్చు, పర్లేదు. సో ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3 ప్రణయం 1947. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మలయాళం సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఆహా వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమా అయితే చాలా రియలిస్టిక్గా అండ్ హార్ట్ వార్మింగ్గా ఉంటుంది. స్టోరీ ఏంటంటే శివ ఒక ఓల్డేజ్ హోమ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. శివ వైఫ్ చనిపోతుంది అండ్ పిల్లలు కూడా ఎక్కడో దూరంగా ఉంటారు. సో ఇంట్లో ఒక్కడే ఉంటాడు. ఇంకో పక్క ఓల్డేజ్ హోమ్లో గౌరీ అనే లేడీ ఉంటుంది. సో ఆమెకు కూడా ఓల్డేజ్ హోమ్లో ఉండడం ఇష్టం ఉండదు. కట్ చేస్తే ఇద్దరు కలిసి మిగతా లైఫ్ని బతకాలని డిసైడ్ అవుతారు. కానీ ఇటు శివ పిల్లలు కానీ అటు గౌరీ పిల్లలు కానీ ఒప్పుకోరు. మరి ఇద్దరు ఏం చేశారనే సినిమాలో చూడాలి. సినిమా నరేషన్ అయితే డెడ్ స్లో ఉంటుంది, కానీ చూస్తున్నంతసేపు ఒక తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది. అంత బాగుంటుంది సినిమా. పిల్లలు పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో వదిలి వెళ్ళడం అనేది ఇప్పటికి మనం చూస్తూనే ఉన్నాం. అది చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ అది చూపిస్తూనే పేరెంట్స్ ఆ ఏజ్లో ఎలా ఆలోచిస్తారు, అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది కూడా చాలా బాగా చూపించారు. సినిమాలో నాకైతే శివ అండ్ గౌరీ క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చినాయి. ఎక్కడా కూడా వాళ్ళ రిలేషన్లో రాంగ్ ఇంటెన్షన్ ఉండదు. జస్ట్ ఒక తోడు కావాలంతే. బాగుంటుంది వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అయితే. సినిమా చూడండి మీరు, మీకు కూడా బాగా అనిపిస్తుంది. సో సినిమాలో ఎలాంటి మసాలా లేదు, హ్యాపీగా అందరూ చూడొచ్చు. ఆహాలో ఉంది, చూసేయండి. నంబర్ 4 L2 ఎంపురన్. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చిన లూసిఫర్కి సీక్వెల్ ఇది. ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్తో మంచి ఎలివేషన్స్తో ఇలా కూడా తీర్చని ప్రూవ్ చేశారు. సో 6 ఇయర్స్ తర్వాత వస్తుండడంతో సీక్వెల్ పైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉండే. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేకపోయింది. స్టోరీ ఏంటంటే లూసిఫర్ సినిమా ఎక్కడ అయిపోయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. పీకేఆర్ కొడుకు జతిన్ రామ్దాస్ ఇప్పుడు సీఎం. కానీ ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీని కాదని కొత్త పార్టీ స్టార్ట్ చేస్తాడు. దాని వెనకాల చాలా పెద్ద ప్లానింగ్ ఉంటుంది. సో మళ్ళీ వీళ్ళందరినీ సెట్ చేయడానికి స్టీఫెన్, అదే మన లూసిఫర్ ఎంట్రీ ఇస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. ఫస్ట్ పార్ట్ మొత్తం స్టోరీ ఓరియంటెడ్గా ఉంటుంది. బట్ ఈ సినిమా కొంచెం హీరోయిక్ ఓరియంటెడ్ ఉంటుంది. అంటే కథ అంతేం లేదు, బట్ ఎలివేషన్లు గట్టిగా ఉన్నాయి. సినిమా అయితే చాలా గ్రాండ్గా బాగుంటుంది. విజువల్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంటుంది. సో కేజీఎఫ్ లాంటి సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా పక్కా నచ్చుతుంది. సో ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. జియో హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది. నంబర్ 5 జెంటిల్ ఉమెన్. జైభీమ్ సినిమా ఫేమ్ లిజో మోల్జోస్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఇది. ఇదొక డ్రామా థ్రిల్లర్. నరేషన్ మాత్రం డెడ్ స్లో ఉంటుంది. బట్ సినిమాలో ఒక దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఉంటుంది. దానివల్ల లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా చూస్తాం. స్టోరీ ఏంటంటే పూర్ణి తన హస్బెండ్తో మంచి హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. హస్బెండే సర్వస్వం అనుకుని బతుకుతూ ఉంటుంది. కట్ చేసే ఒక రోజు పూర్ణికి తన హస్బెండ్ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు ఏంటి ఆ షాకింగ్ విషయం అనేది సినిమాలో చూడాలి. చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా. ఒక 40 మినిట్స్ అలా వెళ్తూ ఉంటుంది అంతే.
బట్ సినిమాలో ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది మనకి. మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. కానీ అది సడన్గా రావడంతో మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత కూడా నరేషన్ స్లోగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఇంట్రెస్టింగ్గా చూస్తాం. సినిమాలో స్టోరీ కూడా ఎప్పటికీ రిలేటబులే అండ్ చాలా రియలిస్టిక్గా బాగా తీశారు కూడా. ఇందాక చెప్పినట్టు సినిమా స్లోగా ఉంటుంది బట్ బాగుంటుంది. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. ప్రైమ్లో తెలుగులో కూడా ఉంది. సో అంతే, ఇంకా నా ఒపీనియన్లో ఈ మూవీస్ బెస్ట్ అనిపించాయి. మరి ఇవి కాకుండా మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.